దేవుని మహిమ కలిగిన ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, మీ పరిశుద్ధ పాదాల వందనాల్లో పరిశుద్ధుడు తండ్రి నాయన నీ పాదాల సన్నిధిలో మమ్మల్ని మీరు ప్రేమించేలా బాబు నిలబెట్టుకున్నారయ్యా. మేము దుమ్ము ధూళై ఉన్నాం, ఈ సన్నిధిలో ఎందుకు పనికిరాని వాళ్ళు అయి ఉన్నాం. ఎంతగా ప్రేమించినందుకు మేము ఏమివ్వగలం తండ్రి. వేలాది నదులంత విస్తార తైలం నీకు ఇచ్చిన మీరు రుణం తీర్చలేదు ప్రభు. మా గర్భఫలము నీకు ఇచ్చిన రుణం తీర్చలేదు. మీరు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు బాబు. అయ్యా మీకు వందనాలు బాబు, స్తోత్రాలు ప్రభు నాయన. ఇగో నాయన ప్రభు వల్ల ఆరాధనలో మొదటి అయ్యా చివరి నెల ప్రభు నాయన తండ్రి 12 నెలలు కూడా మమ్మల్ని ఎప్పుడు కూడా నాయన తండ్రి మాకు ఇబ్బంది లేకుండా ఎంతవరకు నువ్వు చూసావు తండ్రి, ఎంతవరకు మా భారాలు మోసావు తండ్రి. మీకు స్తోత్రాలు మా కన్న తండ్రి, మా దేవ మా భారాలు మరించావు. అలాగే ఎప్పుడు కూడా నాయన తండ్రి ఈ నెల మొదటి నాయన ప్రభు ఆదివారం తోడే ఉన్నందుకు వందనాలయ్యా. నీ కృప కాకపోతే మాలో ఏమీ లేదయ్యా, నీ నడిపింపు కాకపోతే మాకు ఏమీ సహాయం కాదయ్యా. నీ సహాయం వాళ్ళు ఎంతవరకు నడిపించాం. ఇగో మా సమాధానంగా క్రమంగా మర్యాదగా ఆరాధనలో కూడా నడిపించమని ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని కూడా వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని రాలని బిడ్డలు మరో తోడును దయచేయమని ఏసునామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని స్తోత్రం అండి. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 27 నుంచి 29 వరకు. అందరికీ వందనాలు. మరొకసారి దేవుని నామములకు అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27 నుంచి 29 వచనాలు చదువుతామండి. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడును. నీ కుడి కన్ను నేను అభ్యంతరపరిచిన యెడల దాని పెరికి నీ వద్ద నుండి పారవేయము. నీ దేహం అంతా నరకంలో పడవేయబడకుండా నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని నరికి నీ వద్ద నుండి పారవేయము. నీ దేహం అంతా నరకంలో పడకుండా నీ అవయవంలో ఒకటి నశించుట ప్రయోజనకరము కదా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి దయచేసి చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారు మొహమాటం లేనివాడు, సూటిగా మాట్లాడేవాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. మరి మనం మోసుకి వచ్చిన బైబిల్ ఏంటంటే పరిశుద్ధమైనది. హల్లెలూయా. ఇందులో పరిశుద్ధమైన మాటలు రాశాడు. హల్లెలూయా. దీన్ని రాసిన ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. పరమ పరిశుద్ధుడు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభువారు సంఘ బిడ్డలందరితోటి మనందరితోటి కూడా ఈ రోజున మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలనేటువంటి ఒక బలమైన కోరిక మనలో ఉన్నట్టయితే కనుక ఆయనకి ఇవ్వాల్సిన భయము కానీ ఆయన విషయంలో మనం చేయవలసిన, ఆయన చూపించినటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో ఆయన ఆ విలువైన వాక్యానికి మనం కూడా ఆ విలువైనటువంటి భక్తి జీవితాన్ని మనం కూడా కొనసాగించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. కాబట్టి దయచేసి ఇప్పుడు యేసుప్రభువు ఏమన్నారు,
ఒకవేళ నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచే దాన్ని వెరికే, నీ యొక్క కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచే దాన్ని నరికే, పారే. హల్లెలూయా. నీ యొక్క అవయవం, నీ యొక్క దేహం అంతా నరకంలో పోవడం కంటే ఒక అవయవం పోతే పోని అన్నాడు. హల్లెలూయా. అంటే ఎంత సిన్సియరిటీ, హల్లెలూయా, ఎంత సీరియస్గా మనం దేవుడి వాక్యాన్ని అవలంబించాలి. అంటే ఒక కన్ను తీసి పారేయమన్నాడు, ఒక చెయ్యి నరికేసుకోమన్నాడు. ఎంత సీరియస్గా మనం దేవుడి వాక్యంలో మనం ఆ వాక్యం విన్న వాక్యాన్ని మనం చెయ్యాలి. పరలోక రాజ్యం వెళ్ళాలన్న ఉద్దేశం ఉంటే. హల్లెలూయా. హల్లెలూయా. మీరు కాకపోయినా వేరే వాళ్ళు ఎట్టుంటారో మీకు వచ్చి ఎంత దగ్గరగా రాదు మీదైతే. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. ఆ ఉద్దేశాలు దేవుని మహిమ కలిగిన కాక. కాబట్టి దేవుని యొక్క దివ్యమైన వాక్యం మనకి ఇచ్చాడు, దాన్ని మనం చదివి నడుచుకోవాలని ఆయన ఇచ్చాడు. దేవుని స్తోత్రాలు. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, దేవుని మహిమ కలిగిన కాక. సరే, మన కుడికొని అభ్యంతరం పరిచిందని చెప్పి కుడికొని పీకి పారేసాం. ఎడం చెయ్యి కుడి చెయ్యి అభ్యంతరం పరిచిందని కుడి చెయ్యి కూడా పీకి నరికేసాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అలాగనే ఎడంకొని ఉంది, ఇప్పుడు ఎడంకొని పాపం చేయదా? హల్లెలూయా. అలాగని మరి ఎడం చెయ్యి ఇప్పుడు ఎడం చెయ్యి ఉంది, ఇప్పుడు ఎడం చెయ్యి పాపం చేయదా? హల్లెలూయా. కుడి కుడి చెయ్యి నరికేసుకున్నాం ఇప్పుడు తప్పు చేస్తున్నాం అని. మరి ఇంకో కన్ను ఉంది, ఇంకో చెయ్యి ఉంది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఒకసారి ఆదికాండం 8:21 చదవండి. 8:21 ఆదికాండం. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ఆదికాండం 8:21. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన రాజన నుంచి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. హల్లెలూయా. ఏంటంటే మనుషుల యొక్క ఆలోచనలో ఏంటంటే బాల్యం నుంచి చెడ్డదంట. ఇంకా తర్వాత ఏమో ఇర్మియా గ్రంథం 9వ వచనం చూడండి. 17వ అధ్యాయం ఇర్మియా 17:9. హల్లెలూయా. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించేవాడు ఎవడో? ఒకటి ప్రవర్తనను బట్టి వాని క్రియలు ఫలం చెప్పు.